వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్కి, ప్రతి నిరుద్యోగికి, మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి, పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ నా విన్నపం ఏంటంటే, సరే మన ఐకాన్ ఇండియా ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి మాత్రమే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం ప్రత్యేకంగా అగ్రగామి సంస్థలో పనిచేసే ఫ్యాకల్టీ తీసుకోవడం జరిగింది. ఆ ప్రతి ఫ్యాకల్టీ చేత పరిపూర్ణ వివరణ, ప్రతి సబ్జెక్టులో ప్రతి టాపిక్ పైన కూలంకుషమైన వివరణ ఉంటుంది. తర్వాత డైలీ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు ఉంటాయి. డైలీ టెస్ట్ మరియు గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి అత్యుత్తమైన అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్లు ఎంత ఇంపార్టెంటో, జనరల్ సైన్స్ కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. జనరల్ సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి సంస్థలను మీరు వింటున్న అతిపెద్ద సంస్థలో పనిచేసే ఫ్యాకల్టీలతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఐకాన్ ఇండియా వాళ్ళు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టి మీ కొరకు ఏం చేస్తారంటే, మీ కొరకు డైలీ టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తారు. రెండోది, ప్రతి టాపిక్లో ఎటువంటి రాజీ పడకుండా, ప్రతి సబ్జెక్ట్లో అంటే బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎటువంటి రాజీ పడకుండా ప్రతి టాపిక్ కూలంకషంగా బోధన ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను కూడా బయాలజీ ఫ్యాకల్టీ వేణుగోపాల్, మీరు చూస్తుంటే హైదరాబాద్లో ట్విన్ స్టేట్స్లో కూడా పెద్ద సంస్థల్లో పనిచేస్తూ ఉంటాను నేను కూడా. అలాగే మన ఫిజిక్స్ కూడా సురేష్ గారు కూడా పెద్ద సంస్థలో పనిచేస్తున్నారు. సో అలా ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని, అతి తక్కువ ఫీజుతో, మీరు రెండు రాష్ట్రాలు చూడండి, కనీసం 1000 రూపాయలు లేకుండా ఎవ్వరు ఫీజు పెట్టరు. 1000 రూపాయల నుంచి 2000, 3000, 5000, 6000 ఫీజు కూడా ఉన్నాయి. కాబట్టి 699 రూపాయలు అతి తక్కువ ఫీజు అండి. అతి తక్కువ ఫీజుతో, అత్యుత్తమ బోధన ఫ్యాకల్టీలతో, అత్యుత్తమ టీచింగ్తో, అత్యుత్తమ క్లాసులు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అతి తక్కువ రుసుముతో అత్యుత్తమ క్లాసులు పొందడం చాలా ఈజీ. కాబట్టి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి అవకాశాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా రెండోది మనం చూద్దాం, మన బయాలజీ సంబంధించి ఒక టాపిక్ చూసినట్లయితే మనకి చూడండి, ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఒక టాపిక్ని ఎంత క్షుణ్ణంగా, ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. ఇక్కడ వీరు అమౌంట్ విషయంలో కూడా రాజీ పడకుండా మంచి ఫ్యాకల్టీ తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అదే విధంగా వాళ్ళకి తగ్గట్టుగా, మీకు తగ్గట్టుగా టీచింగ్ ఎలా ఉంటుందంటే, మీకు తెలుసు విటమిన్స్ అనే టాపిక్ ఎంత ఈజీగా ఉంటుందో ఖచ్చితంగా బిట్ అంత ఇంపార్టెంట్ అండి. విటమిన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చూద్దాం మరి ఒకసారి దాన్ని. విటమిన్ని కనుగొన్న శాస్త్రవేత్త హాప్కిన్స్. విటమిన్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఫంక్ అండి. విటమిన్ కనుగొన్న శాస్త్రవేత్త హాప్కిన్స్ అంటాం. విటమిన్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఫంక్ అంటారు. క్లియర్? మరి విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఫంక్ అంటారు, విటమిన్లను పేరు పెట్టిన వాడు ఫంక్ అంటారు, కనుగొన్న శాస్త్రవేత్త హాప్కిన్స్. విటమిన్లను ఫస్ట్ ఈ హాప్కిన్ సైంటిస్ట్ కనుగొన్నాడు. విటమిన్స్ని హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త కనుకొని వీటికి ఏమని పేరు పెట్టాడంటే కారకం అని పేరు పెట్టాడు. కానీ విటమిన్కి ఆ పేరు పెట్టిన వాడు ఫంక్. ఎవరండి? ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్ అనే పేరు పెట్టడం జరిగింది. క్లియర్? మరి హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అయితే విటమిన్లను బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ, కరిగే స్వభావం ఆధారంగా విటమిన్లు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది క్రొవ్వులో కరిగేవి, రెండవది నీటిలో కరిగేవి. క్రొవ్వులో కరిగే విటమిన్లు ADEK, నీటిలో కరిగే విటమిన్లు B కాంప్లెక్స్ అండ్ C. సరే, ఇక్కడ విటమిన్లు 2 రకాలుగా ఉంటాయి. ఏంటి సార్ అవి? క్రొవ్వులో కరిగేవి ADEK, ఎడెక్ అంట కూడైతే. నీటిలో కరిగేవి B కాంప్లెక్స్ అండ్ C. B కాంప్లెక్స్ అండ్ C రెండు విటమిన్లు కూడా నీటిలో కరుగుతాయి. క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ ఏది? B1, B2, B5 అడుగుతుంటారు, చూసుకోవాలి మనం. క్లియర్?
క్రొవ్వులో కరిగే ADEK అనేవి క్రొవ్వులో కరిగే విటమిన్లు. అయితే విటమిన్లు నేర్చుకోవడానికి అత్యంత ఈజియెస్ట్ టాపిక్ ఏంటి, ఎలా అంటే మనం చెప్పుకోవచ్చు. మనం విటమిన్ ఫస్ట్ మనం ADEK చూద్దాం సార్, వెరీ షార్ట్ కట్ చూద్దాం. మనం విటమిన్ నేమ్ ఏంటి, కెమికల్ నేమ్ ఏంటి, సోర్స్ ఏంటి, లోపం ఏంటి, చిన్న టేబుల్ షార్ట్ కట్ అది. విటమిన్ నేమ్ ఏంటి, దానికి రసాయన నామం ఏంటి, ఏ పదార్థాలు దొరుకుతుంది, లోపిస్తే వచ్చి వ్యాధి. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. చూడండి, విటమిన్ పేరు ఫస్ట్ది విటమిన్ A, క్రొవ్వులో కరిగే విటమిన్ చూద్దాం మనం. విటమిన్ A రెటినాల్. విటమిన్ A ఫస్ట్, కెమికల్ నేమ్ ఏంటి, రెటినాల్. విటమిన్ A మన బాడీలో ఏ పార్ట్కి అవసరం అవుతుంది, కంటికి. కంటిలో చూపునిచ్చే భాగం ఏంటి, రెటీనా. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం, రెటినాల్ అని. మరి విటమిన్ E లభించే పదార్థాలు ఏముంటున్నాయి, ఆకుకూరలు. దానికంటే ముందుగా క్యారెట్. విటమిన్ A రిచ్ సోర్స్ అండి, ఎక్కువ పుష్కలంగా లభించే పదార్థం పేరు క్యారెట్. ఇక రెండవది ఆకుకూరలు, మూడవది బొప్పాయి, నాలుగవది పాలు, గుడ్లు, మాంసం ఎలాగే ఉంటాయి. కానీ ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే క్యారెట్, ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, కాడు చేప, సొర చేప. ఈ 4 ఇంపార్టెంట్. విటమిన్ A లోపిస్తే వచ్చే వ్యాధి రే చీకటి, నైట్ బ్లైండ్నెస్. రాత్రి 6 దాటితే చుట్టూ చీకటి, దాన్ని రే చీకటి అంటాం. దాన్ని నిక్టోలోపి అంటాం. విటమిన్ A లోపిస్తే రెండవ వ్యాధి పేరు ఏం పేరంటే జెరాఫ్థాల్మియా. డ్రై ఐస్. కన్నీళ్లు స్రవించడానికి కంట్లో ఉండే గ్రంథుల పేర్లు లాక్రిమల గ్రంథులు, అవి పనిచేయవు. అంతే, కన్నీళ్లు రావు ఎంత ఏడ్చినా. కాబట్టి కన్నీళ్ళు దాన్ని ఏమంటామంటే దాన్ని డ్రై ఐస్ అంటాం, పొడి కళ్ళు, జెరాఫ్థాల్మీ అంటాం మనం. అలాగే విటమిన్ A లోపిస్తే ఈ తెల్లగుడ్డ పైన పసుపు రంగు ఒక వెండి చార్లు వస్తాయి, బైటాల్ డాట్స్ అంటాం, బైటాల్ చుక్కలు. క్లియర్. కాబట్టి విటమిన్ A పేరు, రసాయనిక నామము, లభించే పదార్థాలు, లోపం. ఇప్పుడు చెప్పాం కదా సార్, విటమిన్ A పేరు ఏం పేరు, రెటినాల్. లభించే పదార్థాలు ఏంటి, క్యారెట్, ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, కార్డ్, సొర, చేప. లోపిస్తే వ్యాధులు ఏంటి, రేచీకటి, పొడికలు, జెరాఫ్థాల్మియా, మూడోది బైటాల్ చుక్కలు. ఇదే మనం టేబుల్ వేసుకుందాం చూడండి. వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్. సరే, క్రొవ్వులో కరిగే విటమిన్లు, ఇది మనం చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు టేబుల్ ఫార్మాట్లో. విటమిన్ పేరేంటి, రసాయనిక నామం ఏంటి, రసాయనిక నామం, లభించు పదార్థాలు, లోపిస్తే వ్యాధి వస్తుంది. చూడండి సార్, మొదటిది విటమిన్ A, తర్వాత విటమిన్ D, తర్వాత విటమిన్ E, తర్వాత విటమిన్ K. ఇవే కదా 4 కదా చెప్పుకుంది. విటమిన్ A పేరు రెటినాల్. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి, క్యారెట్, ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, అలాగే కార్డ్ చేప, షార్క్ చేప, వీటిలో ఉంటుంది. లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటి, రేచీకటి. దీన్నే నిక్టోలోపియా, ఇంగ్లీష్లో నైట్ బ్లైండ్నెస్ అంటారు. దీనిది జెరాఫ్థాల్మియా అంటే పొడికలు. జెరో అంటే ఎండిపోయిన, XERO జెరో అంటే. ఆప్థమాలజీ అంటే కళ్ళు కదా, కళ్ళాక్టర్ ఏమంటాం మనం, ఆప్థమాలజీ అంటాం మనం. డ్రై ఐస్. మూడోది బైటాల్ డాట్స్, మన తెల్లగుడ్డ పైన వెండి రంగులో చిన్న చిన్న చారలు, చుక్కలు ఏర్పడుతుంటాయి. క్లియర్. జెరాఫ్థాల్మీ అంటాం కాబట్టి దీనికి మరొక పేరు ఉంది సార్. ఆ వ్యాధి పేరు ముందు యాంటీ అని పెట్టుకుంటే అది కూడా సరిపోతుంది. యాంటీ జెరాఫ్థాల్మిక్ విటమిన్. నెంబర్ 2 క్యాల్సిఫెరాల్. లభ్యత, ఇది ఎక్కడ దొరుకుతుంది, విటమిన్ D క్యాల్సిఫెరాల్. ఇది సూర్యరశ్మి. అలాగే కార్డ్ చేప, షార్క్ చేప. కార్డ్ అండ్ షార్క్ లివర్ ఆయిల్ కూడా దొరుకుతుంది సార్.
ఇది లోపిస్తే ఏమవుతుంది? రికెట్స్, చిన్న పిల్లల్లో ఎముకల వంపు, పెద్దవారిలో అస్టియోమలేషియా. ఇది అడల్ట్స్. చూడండి సార్, విటమిన్ డి పేరు క్యాల్సిఫెరాల్. కాల్షియం, ఎముకల్లో ఉండే మూలకం ఏంటి? కాల్షియం. అది క్యాల్సిఫెరాల్ అంటాం మనం. విటమిన్ డి క్యాల్సిఫెరాల్ ఎక్కడ దొరుకుతుంది? సన్లైట్, సూర్యరశ్మి. లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటి? చిన్న పిల్లలు ఎముకలు వంగిపోతుంది, దాన్ని ఏమో రికెట్స్ అంటాం. పెద్దవారిలో ఆస్టియోమలేషియా, రైట్. నెక్స్ట్ విటమిన్ ఈ. విటమిన్ ఈ పేరు, విటమిన్ కే డి పేరు ఏం పేరు? క్యాల్సిఫెరాల్. విటమిన్ ఈ పేరు టోకోఫెరాల్. విటమిన్ ఈ టోకో ఎక్కడ ఉంటుంది? అది ఫ్రెష్ ఫ్రూట్స్ అండి, తాజా ఫలాలు. ఆయిల్ సీడ్స్, నూనె గింజలు. స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు లభిస్తుంది. ఇది లోపిస్తే వంధ్యత్వము, స్టెరిలిటీ, అన్ఫిట్ ఫర్ సెక్స్. ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్స్ పెద్ద డెఫిషియన్సీ ఉండదు, ఎలుకల లాంటి చిన్న జీవుల్లో కనిపిస్తూ ఉంటుంది. వంధ్యత్వము, స్టెరిలిటీ, ఇన్ఫెర్టిలిటీ అంటాం. క్లియర్. విటమిన్ ఈ పేరు టోకోఫెరాల్. ఏంటి సార్? టోకోఫెరాల్. లభించే పదార్థం ఏంటిది? తాజా ఫలాలు, ఫ్రెష్ ఫ్రూట్స్. అలాగే నూనె గింజలు, అలాగే మొలకెత్తిన గింజలు. విటమిన్ ఈ లోపిస్తే ఏమంటాం సార్ దీన్ని? ది వంధ్యత్వము అంటే స్టెరిలిటీ. తెలుగు పదాలు ఇవ్వడు సార్ వాడు, ఒక్కోసారి స్టెరిలిటీ అనిస్తాడు, లేకపోతే ఇన్ఫెర్టిలిటీ అని ఇస్తాడు. ఇంగ్లీష్ పదమే ఇలా ఇస్తాడు సార్, స్టెరిలిటీ లేదా అలాంటి పదాలు నేర్చుకోవాల్సి ఉంటుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ఆర్బీలో. విటమిన్ కే, టోకోఫెరాల్. విటమిన్ ఈకి మరొక పేరు ఏంటంటే బ్యూటీ విటమిన్. విటమిన్ కే ఫిల్లోక్వినోన్, నాఫ్తోక్వినోన్, అలాగే మీనోక్వినోన్. సార్ ఫిల్లోక్వినోన్, నాఫ్తోక్వినోన్, మీనోక్వినోన్ అన్ని పేర్లు ఒకటే సార్. ఫిల్లోక్వినోన్, నాఫ్తోక్వినోన్, మీనోక్వినోన్ 3 పేర్లు ఒకటే. విటమిన్ కే. లభించే పదార్థాలు పాలు, గుడ్లు, మాంసం, అలాగే ఈ కొలై బ్యాక్టీరియా తయారు చేస్తుంది. చెప్పాం కదా, ఈ కొలై బ్యాక్టీరియా తయారు చేస్తుంది చెప్పాం కదా. ఈ కొలై బ్యాక్టీరియా తయారు చేయ విటమిన్లు 2 ఉంటాయి, B12 అండ్ కే. మరి ఈ కే విటమిన్ లోపిస్తే వచ్చి వ్యాధి పేరు ఏం పేరు? కే విటమిన్ లోపిస్తే వచ్చి వ్యాధి పేరు హెమరేజియా. రక్తము గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ పేరు విటమిన్ కే. దీన్నే బ్లీడింగ్ అంటాం, దీన్నే తెలుగులో రక్తస్రావం అంటాం. అంటే విటమిన్ కే దేనికి ఉపయోగపడుతుంది? రక్తము గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. రక్తము గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ పేరు విటమిన్ కే. కాబట్టి విటమిన్ కే లోపిస్తే ఏమవుతుంది? హెమరేజియా అంటే బ్లీడింగ్, రక్తస్రావం. అందుకే విటమిన్ కేని ఏమంటారంటే యాంటీ బ్లీడింగ్ విటమిన్ అంటాం దాన్ని, యాంటీ హెమరేజిక్ విటమిన్ అంటాం, యాంటీ కోయాగులేట్ విటమిన్ అంటాం దాన్ని. క్లియర్? సారీ, యాంటీ బ్లీడింగ్ అంటాం, యాంటీ హెమరేజిక్ అంటాం. ఈ రెండు ఇంపార్టెంట్ సార్. యాంటీ బ్లీడింగ్ విటమిన్, యాంటీ హెమరేజిక్ విటమిన్ విటమిన్ కే. క్లియర్? విటమిన్ ఏ చూడండి సార్ టేబుల్ ఒకసారి. విటమిన్ పేరేం పేరు, రసాయనిక నామం ఏంటి, లభ్యత ఏంటి, లోపం ఏంటి? విటమిన్ ఏ కెమికల్ నేమ్ రెటినాల్. దొరికే పదార్థాలు క్యారెట్, ఆకుకూరలు, కాడు చేప, సొరచేప, పప్పాయి, మామిడి. విటమిన్ ఏ లోపిస్తే వచ్చే వ్యాధులు ఏంటి? రేచీకటి, జిరాఫ్థాల్మియా, బైటాల్ చుక్కలు, డాట్స్ అంటాం. విటమిన్ డి సూర్యకాంతిలో దొరుకుతుంది, అలాగే కాడు చేప, సొరచేప దొరుకుతుంది. విటమిన్ డి పేరే పేరు క్యాల్సిఫెరాల్, సన్లైట్ దొరుకుతుంది. లోపిస్తే చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియోమలేషియా. విటమిన్ ఈ టోకోఫెరాల్, ఇది ఎక్కడ దొరుకుతుంది? తాజా ఫలాలు, స్ప్రౌట్స్, మొలకెత్తి గింజలు, అలాగే నూనె గింజలు. లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటి? వంధ్యత్వము, స్టెరిలిటీ, నపుంసకత్వము, వంధ్యత్వము, ఇన్ఫెర్టిలిటీ అంటాం. విటమిన్ కే, విటమిన్ ఈనేమంటాం? బ్యూటీ విటమిన్ అంటాం విటమిన్ ఈని. విటమిన్ కే ఫిల్లోక్వినోన్, నాఫ్తోక్వినోన్ అలాగే అంటాం దాన్ని, మీనోక్వినోన్. ఇది పాలు, గుడ్లు, మాంసం దొరుకుతూ ఉంటుంది. ఎస్చెరిషియా కొలై బ్యాక్టీరియా తయారు చేస్తుంది. రక్తము గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని యాంటీ హెమరేజిక్ విటమిన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్ అంటాం దీన్ని. క్లియర్? ఇది విటమిన్ గురించి మనం షార్ట్ కట్లో చెప్పుకోవచ్చు. టేబుల్ ఇది.
ఈ విధంగా మనం విటమిన్ చెప్పుకోవచ్చు. విటమిన్లకు కనుగొన్న శాస్త్రవేత్తలు అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఓకేనా?